మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ప్రత్యేకముగా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు దేవుని మాటలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనము. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుక్కకుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇలాగ ప్రార్థిస్తూ ఉంటాం. దేవుడా, నీవు నాకు కావాలి, నీవు నాతో మాట్లాడు, నాలో ఏమున్నాయో సరిచేయు. ఇలా ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనకు జవాబిచ్చి మన దగ్గరికి వచ్చి ఖచ్చితంగా చెప్తూ ఉంటాడు, నీలో ఈ లోపాన్ని తీసేసుకో అని. అప్పుడు మనము ఆయన మాటను, అది మనకు శిక్షలాగా అనిపిస్తుంది కాబట్టి తృణీకరిస్తూ ఉంటాం. నీలో ఈ లోపం ఉంది అని ఆయన గద్దించినప్పుడు మనం విసుగు చెందుతూ ఉంటాం. పదే పదే ఈయన ఎందుకు ఇలా చెప్తున్నాడు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధుడు గనక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలన్నదే ఆయన చిత్తమై ఉంటున్నది. కాబట్టి మనకు మలినం అంటకోకుండా ముత్యములాగా తయారు చేయాలన్నదే ఆయన ఆశ, ఆయన కోరిక. కాబట్టి ఆయన పదే పదే మనకు హెచ్చరిస్తూ చెబుతూ ఉంటాడు. మనము తృణీకరించుకోకుండా ఎలాగైతే ప్రార్థించినామో ఆ ప్రార్థనను గుర్తు చేసుకొని, అవును కదా, నేనే ప్రార్థించాను, ఏదన్నా లోపం ఉంటే చెప్పండి, నేను దాన్ని తీసేసుకుంటాను అని దేవుణ్ణి మొరపెట్టాము కదా అని గుర్తు తెచ్చుకొని మనం ఏం చేయాలి? విధేయత చూపించాలి. అప్పుడు దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ఉన్నత స్థితికి దేవుడు తీసుకెళ్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనమందరం కూడా దేవునికి లోబడటం నేర్చుకుంటే గనక, ఆయన గద్దించినప్పుడు విసుక్కోకుండా ప్రార్థన చేసి కనిపెట్టి లోపాన్ని సరిచేసుకుంటే గనక ఖచ్చితంగా అనేక మంది భక్తుల గురించి దేవుడు, ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి ఎదుట ఒప్పుకున్న ప్రకారం మన గురించి కూడా ఎవరైతే దేవుని మాటకు లోబడి విధేయత చూపించి లోపాన్ని సరిచేసుకుంటారో వారినందరినీ తండ్రి దగ్గర యేసుక్రీస్తు ప్రభుల వారు ఒప్పుకుంటాడు. ఈయన నా రక్తంలో కడగబడ్డాడు అని చెప్పి. ఇంత గొప్ప ధన్యత నీవు పొందుకొని శిక్ష నుంచి తప్పించబడాలని, పాతాళం నుంచి తప్పించబడాలని, దేవునికి దగ్గరవ్వాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నానండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు నాయన. ఎక్కడ నీ బిడ్డలమైన మేము తృణీకరించామో, విసుగు చెందామో, అక్కడే మేము నీకు విధేయత చూపించి మా లోపాలన్నిటినీ సరిచేసుకుని, యేసయ్యా, నీవు తండ్రి ఎదుట అనేక భక్తులను ఒప్పించినట్లు మమ్మల్ని కూడా ఒప్పింపజేసుకునే భక్తి జీవితాన్ని మేము చేయుటకు నీ కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.